ధనుర్మాసం. ఉదయాన మంచు పొరలింకా విచ్చుకోలేదు. పొగమంచు కమ్ముకోవటాన 10 అడుగుల దూరంలో ఉన్న చింతచెట్టు కూడా కనిపించడం లేదు. 10 ఏళ్ల రంగడు కృష్ణ స్నానానికి బయలుదేరాడు. చలి చలి చలి, ఉహుహుహు అంటూ వణికిపోయాడు రంగడు. రంగడికి ఓ సంగతి జ్ఞాపకం వచ్చింది. ఓసారి సూరన్న తాతని అడిగాడు. చలి ఎక్కడి నుంచి వస్తుంది తాత? ఎక్కడి నుంచో రావడం ఏట్రా, నువ్వు గుప్పిటలోనే ఉంటుంది చలి అన్నాడు సూరన్న. గుప్పిటలు విప్పేశాడు రంగడు. చలిగిలి పారిపోయింది. ఎగిరి గంతేశాడు. పరుగు పరుగున కృష్ణ ఒడ్డుకి వచ్చాడు. కృష్ణ నిండా పొగమంచు. ప్రవాహం కనిపించడం లేదు. నీళ్ళలో వేళ్ళు పెడితే కొంకర్లు పోతున్నాయి. శరీరమంతా చల్లగా మంచు ముద్ద అయిపోతుంది. రంగడు స్నానం చేయడానికి తటపాటాయిస్తూ ఒడ్డునే కూర్చొని నీళ్ళపైన పేరుకున్న చలి పొరని చెదరగొడుతున్నాడు. ఇంతలో గుళ్ళో నుంచి శంఖం మోత వినిపించింది. అమ్మో, ఊరేగింపు బయలుదేరే వేలవుతుంది అనుకుంటూ చెంగు నీళ్ళలోకి దూకాడు రంగడు. బారులు బారులుగా ఇది ఇంకా లోపలికెళ్ళి బుడుంగని మునిగాడు. కృష్ణ లోపల వెచ్చగా ఉంది, హాయిగా ఉంది. అమ్మ కడుపులో ఉన్నట్లు నిశ్చింతగా ఉంది. కృష్ణ లోపల అలలు అలలుగా వెచ్చవెచ్చగా ఒళ్ళంతా ప్రేమగా నిమురుతుంది. రంగన్ని వాళ్ళమ్మ ఒళ్ళో పెట్టుకొని ఒళ్ళు నిమురుతూ నువ్వు చక్కగా చదువుకొని గొప్పవాడవ్వాలి అంటూ మౌనంగా చేతులతో రాస్తుంటే ఎంతో హాయి అనిపించింది. మళ్ళీ అంత సుఖంగా కృష్ణ కడుపులో ఉంది. అందుకే తనకి అమ్మంటే ఇష్టం, కృష్ణ అంటే ఇష్టం. మళ్ళీ శంఖం మోగింది. అయ్యో బాబోయ్, వేలైపోతుంది అంటూ గబగబా ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకు వచ్చి రావడంతోనే మళ్ళీ చలి చుట్టుముట్టేసింది. గజగజ వణుకుతూ తుండు పిండుకుంటూ, నేను తప్ప ఇంకెవరు ఇంత చలిలో స్నానం చేయలేరు అనుకుంటూ పక్కకి చూస్తే ఓ 60 ఏళ్ల ముసలమ్మ తనలాగే స్నానం చేసి చీర పిండుకుంటుంది. ఆశ్చర్యం వేసింది. ఆ అవ్వ చలికి వణకడం కూడా లేదు. అలా చూసిన రంగడితో అవ్వ అంది, నాయన, నాకు కళ్ళు మసకలు, కొంచెం ఈ రాళ్ళు దాటిస్తావా? సమాధానం కూడా చెప్పకుండా చేయి దించాడు రంగడు. రంగడు అవ్వనే చూస్తున్నాడు. ముఖం నిండా పచ్చగా పసుపు రాసుకుంది. నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు. వెండి జలతారుల పెద్ద చెట్టు. రాళ్ళు దాటిస్తూ రంగడు అడిగాడు, అవ్వా, మీ దేవురు? ఇంతలో గుళ్ళో మళ్ళీ శంఖం మోత. అవ్వ చెప్పే సమాధానం వినకుండా, నేను వెళ్ళొస్తానవ్వా అంటూ పరుగు పరుగున ఇంటికి వచ్చాడు రంగడు. ఇంటికొచ్చి రావడంతోనే లాగో చొక్కా తగిలించుకొని, అమ్మ, నేను ఊరేగింపుకు వెళ్తున్నా అని దొడ్లో తన తల్లికి ఒక కేక పెట్టి వీధిలోకి వచ్చాడు రంగడు. వీధిలోని తన ఈడు పిల్లలందరినీ పేరు పేరునా పిలిచి 15 మంది జట్టుతో గుడిలోకి పరిగెత్తాడు. దేవుణ్ణి పల్లకీలో వేంచేపు చేశారు. సన్నాయి మేళంతో ఊరేగింపు బయలుదేరింది. పెద్ద బజారు నిండా ముగ్గులు. ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమలు. ఆ పసుపు కుంకుమల నడుమ గొబ్బెమ్మలు. ఆ గొబ్బెమ్మల తలల్లో బంతిపూలు. పల్లకి హారతి ఉన్న చోట్లల్లా ఆగుతుంది. దేవుడికి హారతి ఇస్తున్నప్పుడు సన్నాయి ఆగిపోగా భజన సాగుతుంది. ప్రతి ఇంటి ముందు పిల్లలు కూడా హారతి కళ్ళకద్దుకుంటున్నారు. నివేదన చేసిన రేగిపళ్ళు పంచిపెడితే టకటకా నమిలేస్తున్నారు. అలా 4 వీధుల్లో పల్లకి తిరుగుతూ ఎన్ని హారతులు కళ్ళకద్దుకున్నారో, ఎన్ని రేగిపళ్ళు నమిలారో. పళ్ళు పులిసిపోయాయి. చెల్లమ్మ గారింటి దగ్గర హారతి ఇస్తుంటే రంగడు పక్కకు తప్పుకున్నాడు. ఎందుకంటే ఓ రోజున చెల్లమ్మ అప్పడాలు ఎండబెట్టింది. రంగడు వెళ్ళి, నాకు అప్పడం ఇవ్వవా అన్నాడు. చెల్లమ్మ ఒకటిచ్చింది. అది ఎడం చేత్తో పెట్టుకొని, మా అమ్మకు అన్నాడు. బడవా, నీకిచ్చిందే కాక మీ అమ్మకు కూడానా, పో అంది. రంగడికి చెడ్డ కోపం వచ్చింది. చెల్లమ్మని ఇంట్లోకి పోనిచ్చి అప్పడాలన్నీ కుప్ప పోసి ముక్కలు ముక్కలుగా తొక్కి పరిగెత్తుకొచ్చాడు. ఆ తరువాత పెద్ద గొడవై తన తల్లి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవడంతో సరిపోయింది. అప్పటి నుంచి చెల్లమ్మని చూస్తే రంగడికి భయం. ఆ సంగతి తెలిసిన వాళ్ళందరూ రంగడు మా అమ్మకో అని అడగక ముందే 2 ఇస్తారు.
పిల్లల సరదా అంతా ఊరేగింపు మీద కాదు, దేవుణ్ణి గుడిలోకి తరలించినాక పెట్టే దధ్యోజనం మీద. ప్రసాదం పంచిపెడుతుంటే పిల్లలు ఒకటే గోల. ఇంట్లో ఎన్నిసార్లు చేసుకుంటాం కాదు, కానీ ఆ రుచి రాదేం. దధ్యోజనం రుచి అంతా కరివేపాకులో ఉంది అన్నాడు రంగడు. పులిహోర రుచి అంతా తిరగమాత మిరపకాయలో ఉందిరా అన్నాడు ఇంకొకడు. రంగడు వంతు వచ్చింది. ఒక చేత్తో చద్ది పెట్టించుకొని రెండో చెయ్యి చూపించి మా అమ్మకో అన్నాడు. అర్చకుడు నవ్వుకొని రెండో చేతిలో కూడా పెట్టాడు. రంగడు సంబరంగా మెట్లు దిగి వస్తుంటే మెట్ల కింద పొద్దున్న కృష్ణ దగ్గర కనిపించిన అవ్వ కనిపించింది. నాయనా, కాళ్ళు కాననురా, పైకి వెళ్ళలేను, కొంచెం ప్రసాదం పెట్టరా అంది. రంగడు చిక్కులో పడ్డాడు. అమ్మకి తనకి ఉంది ప్రసాదం. మా ఇంటికి రా అవ్వ, అన్నం పెట్టిస్తా అన్నాడు. అన్నం ఎందుకురా, అయ్య ప్రసాదం కావాలి కానీ అంది అవ్వ. రంగడు కాదనలేక తన ప్రసాదం అవ్వ చేతిలో పెట్టి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. గుమ్మంలో స్నానం చేసి నుంచిన తల్లి చేతిలో ప్రసాదం పెట్టాడు. మరి నీకో అంది తల్లి. నాది గుళ్ళో అవ్వకిచ్చేసా అన్నాడు రంగడు. మరైతే నువ్వు తీసుకో అంది తల్లి. కాదు నీకే అన్నాడు రంగడు. కాదు కాదని కొడుకు చేత బలవంతాన తినిపించింది తల్లి. ప్రసాదం రుచి అంతా కరివేపాకులో ఉంటుందమ్మా అంటూ కరివేపాకు తల్లి నోటికి అందించాడు రంగడు. రంగడి తల్లి నవ్వుతూ కరివేపాకు చప్పరిస్తూ కొడుకుని ఒళ్ళోకి తీసుకొని నిమిరింది. రంగడికి కృష్ణం కడుపులో స్నానమాడినట్లు ఆనందంగా అనిపించింది.